వసీకరా, చెప్పు మాయా. వేదవతిని నువ్వు కిడ్నాప్ చేయడం మనకి బాగా వర్కౌట్ అయింది. అవని వాళ్ళు భయపడుతున్నారు. కుటుంబం పెద్ద దిక్కైనా వేదవతికి ఏమీ జరగకూడదని అందరికీ టెన్షన్ మొదలైంది. దాహం దాహం దాహం. అక్షయ్ని తీసుకొని పల్లెటూరుకి బయలుదేరారు. ఈ పాటికి చేరుకొని ఉండుంటారు. నీకేమైనా సమాచారం తెలిసిందా? తెలీదు. ఇక్కడ కుటుంబ సభ్యులు ఎవ్వరూ లేరు. అందరూ కట్టుకట్టుకుని వెళ్ళిపోయారు. నేను అనుకున్నదే జరుగుతుంది. విజయం వైపు అడుగులు పడుతున్నాయి. చాలా ఆనందంగా ఉంది. ఆనందం కూడా ఒక్కోసారి ప్రమాదకరం. ఏమంటున్నావు? ఆనందం మనల్ని మార్చుతుంది. పని మీద ధ్యాసని తగ్గిస్తుంది. దానివల్ల మనం అసలు విషయం మర్చిపోతాం. అందుకే నువ్వు అజాగ్రత్తగా ఉండకు. అవనిని అక్షయ్యని మొక్కు పుడుకొని అక్కడికి రప్పించడానికి నువ్వు ఎన్ని స్కెచ్లేసావో. అవని బిడ్డతో ఆ గడ్డ మీద అడుగు పెట్టింది అంటే తన స్కెచ్లు తనకుంటాయి. ఇంకేముంటాయి మాయా? పరిస్థితులకు భయపడిపోయారు. దాసోహం అంటున్నారు. శరణు కోరే పరిస్థితి వచ్చింది. ఏవో పూజలంటూ వారి ప్రయత్నం వారు చేస్తున్నారు. అవని పులిబోన్లోకి అడుగు పెడుతుందంటే అంత అజాగ్రత్తగా ఉంటుందా? పులికి ఆహారం అయిపోవడానికి రావట్లేదు. పులిని అంతం చేయడానికి వచ్చింది. అందుకే కొంచెం జాగ్రత్తగా పూర్తి స్పృహతో ఉండమని అంటున్నాను. ఈసారి అంతా మనకు అనుకూలంగానే ఉంది మాయా. నువ్వు భయపడకు. గతంలో మనం ఎన్నోసార్లు ఇలాగే అనుకున్నాం. మన వ్యూహాలను అవని తిప్పికొట్టలేదా? అడవిలో దాచిన ఆభరణాలను అవని కనిపెట్టకూడదని మనం చక్రబంధం వేశాం. రాక్షసులను పెట్టాం. అవని అంతమొందించలేదా? నికుంభ, అందక, క్షుద్ర లాంటి అతి బలవంతులైన రాక్షసులను ఆ అమ్మవారి అనుగ్రహంతో అంతం చేయగలిగింది కదా. మనది అసుర అంశ, అవనిది దైవాంశ. పరిస్థితులకు తల వంచింది కదా అని నిర్లక్ష్యంగా ఉండకు. అనుక్షణం అప్రమత్తంగా ఉండు. ఈ ఛాన్స్ మిస్ కాకూడదు. సరే, జాగ్రత్తగానే ఉంటాను. కానీ అవనికి అంత అవకాశం ఇవ్వను. ఈ శవాల కోటలో సంచరించే భూత ప్రేతాత్మలతో ఈ మధ్య సావాసం చేసి మరింత క్షుద్ర శక్తిని సంపాదించుకున్నాను. ఆ శక్తులను ఉపయోగించి అక్షయ్ను ఈ మట్టికి బలిచ్చి నా రూపాన్ని పొందుతాను. బలికి అమావాస్య అనుకూలం. అమావాస్య సమీపిస్తుంది. అమావాస్య నాడు అర్ధరాత్రి 12 గడియల సమయంలో ఆ అమ్మవారి అంశతో పుట్టిన ఆ పిల్లను ఊరికి బలిస్తాను. ఈలోపు ఏమాత్రం అవకాశం దొరికినా అక్షయ్ను తీసుకొచ్చి ఈ కోటలో బంధిస్తాను. వేదవతి భద్రంగానే ఉంది కదా? తను నీ దగ్గర ఉన్నంతసేపు మన ఆటలన్నీ సాగుతాయి. భద్రంగానే ఉంది. నా నుంచి ఎక్కడికి తప్పించుకోలేదు. మన పని పూర్తయ్యే వరకు ఇక్కడే ఉంటుంది. దాహం దాహం దాహం. పట్టుకో. రా, హారతి తీసుకోండి మావయ్య.
నన్నేదైనా అడగాలని అనుకుంటున్నారా? మొహాలింకా అలాగే పెట్టుకున్నారు. వాళ్ళ గురించి వదిలేసి ఊరి విషయంలో ఏం చేయాలో దాని గురించి ఆలోచించమ్మా. ఇంట గెలిచి రచ్చ గెలవాలని అంటారు కదా తాతయ్య. ముందు మన వాళ్ళ అనుమానాలను తీరుద్దాం, లేదంటే మన అడుగులు ముందుకు పడవు. మీరేదైనా అడగాలని అనుకుంటే తొందరగా అడిగేంటత్తా. అబద్ధం ఆడితే అన్నం పుట్టదని అంటారు కదా, మరి నువ్వు ఊళ్ళో వాళ్ళ దగ్గర అబద్ధాలు ఎందుకు చెప్తున్నావు? జ్ఞానం లేని మాటలు మాట్లాడకక్క. అవని మీద మీకేమైనా అనుమానాలుంటే నిరూపించమని శపథం చేసింది కదా, మీకు చేతనైతే అది చేయండి. ఎందుకు సీరియస్ అవుతున్నావు? మరొకరు అయ్యుంటే చంపలు వాయించి సమాధానం చెప్పుండేవాణ్ణి. తోడబుట్టిందని పట్టుకుని ఎంత మాట అన్నావురా? తోడేల్లా మాట్లాడుతున్నారు మీరు. తోడబుట్టిన వాళ్ళలా ప్రవర్తించడం లేదు. నువ్వు ఆగు బావా. అసలేంటి మీ సమస్య? ఏదైనా ఉంటే సూటిగా అడగండి. నిన్ను నమ్మి మేమిక్కడికి వచ్చాం. ఇక్కడ పరిస్థితులు చూస్తుంటే చాలా భయంగా ఉంది. మా అందరినీ ముంచేవుగా. ఊర్లో జనాలు చస్తున్నారంట, మీ వల్ల మేం చావం కదా. ఆ దుష్టశక్తి మీ మీద మీ కూతురు మీద కోపంతో ఉంది. పొరపాటున మమ్మల్ని చంపేది కదా. మా మీద కోపంతో ఉందని మీ దగ్గరకు వచ్చి చెప్పిందా? పరిస్థితి చూస్తుంటే అలాగే ఉంది. మరి మీకంత భయంగా ఉంటే ఇక్కడ ఉండకండి. సిటీకి వెళ్ళిపోయి ఏసీ రూముల్లో రెస్ట్ తీసుకోండి. ఎందుకు ఇంతలా బాధపడిపోవడం? మీతో అడుగడుగున మాటలు పడ్డం కన్నా అదే బెటర్. తొందరగా బయలుదేరండి. చూసావు నాన్న ఇప్పుడు ఎలా మాట్లాడుతున్నాడో? కరెక్ట్గానే మాట్లాడాడరా. ఆదిలో హంసపాదులాగా మీరు మొదట్లోనే ఈ విధంగా మాట్లాడుతున్నప్పుడు ఇక్కడ ఉండడం దండగా. ముందు బయలుదేరండి. మీరు బయలుదేరతారా? మీ లగేజీలు బయటికి విసిరేయమంటారా? రేయ్, నువ్వు మరీ హార్ష్గాను ఇర్రెస్పెక్ట్ తోనూ మాట్లాడుతున్నావు. ఇప్పటికీ నేను చాలా రెస్పెక్ట్తోనే మాట్లాడుతున్నాను. నా భార్య బిడ్డల్ని తీసుకొచ్చి వాళ్ళని రిస్క్లో పెట్టబోతున్నాను. అది ఆలోచించకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు మీరు. ఊరితో పాటు అత్తయ్య కూడా ఇబ్బందుల్లో ఉందనే కదా మేమిదంతా చేస్తున్నాం. అది అర్థం చేసుకోకుండా అర్థం పర్థం లేకుండా మాట్లాడతారేంటి? ఎటు ఊరు వరకు వచ్చారు, కొంచెం సహనంతో ఉండండి. ఊరు వాళ్ళు మమ్మల్ని నమ్ముతున్నారు కానీ మీరు నమ్మడం లేదు. ఇది పద్ధతి కాదు. నువ్వు మీ అమ్మే పద్ధతులు నేర్పించాలి మరి. ఇంకా ఆపండమ్మా. ఎప్పుడు చూసినా కూడా అవని అక్షయాల మీద నిందలు విసరడమే మీ పని. బయట వాళ్ళు గుర్తించినట్టుగా మీరు గుర్తించలేకపోతున్నారు. మీరు నమ్మినా నమ్మకపోయినా పద్మవ్యూహం లాంటి ఊరి సమస్యను అవని ఛేదిస్తుందన్న నమ్మకం నాకుంది.